నేను రీసెంట్గా ఒక ర్యాబిటో, అంటే రీసెంట్ కాదు, కొన్ని డేస్ అయ్యింది. మిడ్ నైట్ అయిపోయింది, షూట్ కంప్లీట్ చేసుకొని వస్తున్నాను, ఫుల్ డ్రింక్ చేస్తున్నాడు. అది నేను చూసుకోలేదు. వాళ్ళు వెహికల్ ఏం ప్రొవైడ్ చేయలేదా? లేదు, నేనే వెళ్ళాను. ఫోటో షూట్ నాది మిడ్ నైట్ అయిపోయింది. సో నాకు ఎప్పుడు అదే కామన్ టైం అయిపోతుంది. సో వచ్చేటప్పటికి మెట్రో లేదు. వచ్చేటప్పుడు వాడు లాంగ్ కదా నాది, తాగేసి అంటే స్పీడ్ బ్రేకర్స్ వేయడం, టచింగ్ నా డ్రెస్ ఇలా లేదు. నేను అలా ర్యాబిట్స్ ఎక్కేటప్పుడు కొంచెం మంచిగా వేసుకుంటాను. ఇప్పుడంటే ఇంటర్వ్యూకి వచ్చాను, బట్ అప్పుడైతే నా షూటింగ్ కదా, డ్రెస్ అక్కడ చేసుకుంటా, చేంజ్ చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు వాడేమో ఓయో రూమ్కి వరకు ఆపడం మొత్తం. అంటే నేను బలవంతం చేశాను లిటరల్లీ చెప్పాలంటే. ఏంటి ఇప్పుడు రాత్రి అయింది, ఏంటి నువ్వు ఎక్కువ చేస్తున్నావు, అది చాలా గీర్గా మాట్లాడు. వాడు వేరే వాడు అనమాట, లైక్ ఇక్కడ మన తెలుగువాడు కాదు, సో వేరే రాష్ట్రమా? నాది ఆ రోజు వేసుకుని చుడీదార్ చింపేశాడు అనమాట. అటాక్ చేశాడు లిటరల్ చెప్పాలంటే. తోడుగా ఎవరు లేకుండా ఎందుకు వెళ్ళావు అసలు? నేను ఎప్పుడు కామన్గా ఒక్కదాన్నే షూట్కి వెళ్తాను, నాకు ఎప్పుడు భయం ఉండేది కాదు. ఆ రోజు కూడా నాకు భయం లేదు. వాడు అలా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ప్రాబ్లమ్స్ అని చెప్పుకొని వస్తే ఇంకేం మంచిగా ఉంటుంది, చెప్పుకొని రావు కదా. సో అలా నేను అప్పుడు డిసైడ్ అయినా, ఇంత గలీజ్గా అంటే దీంట్లో కూడా సేఫ్టీ లేదా? ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్దాం. ఎంత నైట్ టైం ఎప్పుడు? మిడ్ నైట్ 12:40 అలా అవుతుంది ఆ టైంలో. ఇంకా అప్పుడు కూడా అంటే వేస్ట్ కదా. ఇంకా పక్కన లాగిపెట్టి కొట్టడం జరిగింది, చుట్టుపక్కల అంతా రావడం జరిగింది. ఉన్నారా చుట్టుపక్కల టైంకి? ఉన్నారంటే గ్రేట్. ఉన్నారు. నేను చాలా గట్టిగా అరిచాను, ఇలా చేస్తున్నాం అది ఇది అని చూపించాను. అందరూ వాడిని కుమ్మారు కూడా. కంప్లైంట్ కూడా రేస్ చేశాను. వాడికి ఊబర్లో ఉన్నాడు, తీసేశారు మొత్తానికి. సో ప్రతి అమ్మాయి కూడా ఏ టైం అయినా కొంచెం సేఫ్టీగా వెళ్ళాలి ఇంటికి. అండ్ ఇలాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు, ఇలాంటి వాళ్ళు తగులుతారు మనకి, అవి కూడా ఫేస్ చేయాలి, తప్పదు. కొట్టేలా ఉండాలి. ఏ మిడ్ నైట్ అయినా, అది మార్నింగ్ అయినా, ఎక్కడైనా సరే నడి రోడ్డు మీద అలాంటివి జరిగింది. ఒక అమ్మాయి చున్ని పట్టుకొని లాగాడు అంటే కామ్గా ఏడ్చుకుని వెళ్ళిపోతామా? లాగిపెట్టి తన్నాలి. నేను అదే చేశా, లాగిపెట్టి కొట్టాను, కంప్లైంట్ ఇచ్చాను, వాడిని ఇచ్చేసా. యాక్షన్ తీసుకున్నా. మీకు చెప్పాను కదా, నేను నాకు కంప్లైంట్లు ఇవ్వబుద్ధి అయ్యదు, ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటారు కదా అని జాలి చూపిస్తా. మీకు చెప్పాను కదా ఇందాక, విష్ణు అని చెప్పాను కదా నా ఫ్రెండ్. సో తను అలా కాదు కంప్లైంట్ ఇద్దాము అని చెప్పి తను కంప్లైంట్ ఇచ్చారు. ప్రతి సిచ్యువేషన్లోనూ వీళ్ళు నాకు కాపాడుతూనే వచ్చారు. జంగే అంటే ఒకళ్ళు ఉన్నాను, ఫస్ట్ కాల్ చేస్తాను వాళ్ళకి ఇలా జరుగుతుంది అని.